పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో నూతనంగా ఒక గడియార స్తంభాన్ని నిర్మించాలని, ఈ దిశగా రోటరీ క్లబ్ సభ్యులు ప్రయత్నాలు చేయాలని రోటరీ క్లబ్ పెద్దలు సూచించారు. ఈ మేరకు రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్ల లైమ్ సిటీ 2024-25 సంవత్సరానికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శనివారం రాత్రి పిడుగురాళ్ల పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కళ్యాణ మండపం నందు వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ పెద్దలు మాట్లాడుతూ పట్టణంలో ఒక బ్లడ్ బ్యాంక్ సెంటర్ మరియు ఒక డయాలసిస్ యూనిట్ లాంటి విలువైన సేవా కార్యక్రమాలను కూడా చేపట్టాలని రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులు గుండా అశోక్ బాబు మరియు వారి కార్యవర్గానికి సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ నూతన అధ్యక్షులుగా గుండా అశోక్ బాబు, ప్రధాన కార్యదర్శిగా నీరుమల్ల రాజేష్, కోశాధికారిగా డాక్టర్ గుర్రం కృష్ణకాంత్ తదితర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. క్లబ్ తక్షణ మాజీ అధ్యక్షులు ఆత్మకూరి గురవయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పుర ప్రముఖులు, రోటరీ క్లబ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోటరీ ఆశయాలే మార్గంగా భావించుచు నా వృత్తి ధర్మాలలో ఉన్నత ప్రమాణం నిలబెట్టేందుకు కంకణబద్ధుడై ముందుకు సాగిపోగలనని రోటరీ క్లబ్ పిడుగురాళ్ల లైమ్ సిటీ అధ్యక్షుడిగా నా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని మీ అందరి ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ కార్యక్రమాల్లో మా ఫీజులు ఇవన్నీ కూడా తీసుకోవడం మన క్లబ్బులకు తప్పనిసరి అని మీ అందరికీ తెలుసు. రోటరీ క్లబ్ పేరుతో మనమంతా ఏకమై చేస్తున్న మంచి పనులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఆయా మంచి పనుల ప్రభావం సమాజానికి మంచి జరుగుతుందా తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్లలో సభ్యత్వం తీసుకున్న మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మీరంతా రోటరీలో సభ్యత్వం తీసుకున్నారు అంటే మీ వృత్తి, వ్యాపార, సామాజిక కార్యకలాపాలలో ఎంతో విలువైన ప్రతినిధిగా విశ్వసించడమే కాకుండా స్వచ్ఛమైన రోటరీ స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పే లక్షణాలు ఉన్నాయని ప్రగాఢంగా నమ్ముతున్నాం. మీరు రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాళ్లలో సభ్యులుగా చేరడం అంటే కేవలం ఈ క్లబ్లో చేరినట్టు కాదు, విశ్వవ్యాప్తంగా ఉన్న రోటరీ కుటుంబంలో చేరినారని అర్థం. ఈ క్లబ్లో మీకు సభ్యత్వం తీసుకోవడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ రోటరీ క్లబ్ అయినా ఫెలోషిప్లో పాల్గొనడానికి మిమ్మల్ని స్వాగతిస్తారని ఈ సందర్భంగా